అగ్రహీరో ఎన్టీఆర్ సినిమా వాయిదా. అగ్రహీరో ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది జూన్లో వస్తుందనుకుంటే అది కాస్త వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థలు మంగళవారం ప్రకటించాయి. ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. టీ సిరీస్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు రూపొందిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. 2024లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. దాంతో ఎప్పటికప్పుడు విడుదల ప్రణాళికలు మారుతూ వచ్చాయి. వచ్చే ఏడాది జూన్ 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా ప్రకటిస్తూ నిర్మాణ సంస్థలు మంగళవారం ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశాయి. జైలర్ 2 చిత్రీకరణ పూర్తి. కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం జైలర్ 2. ఇది వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా. జైలర్కి సీక్వెల్. దీన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు సెట్లో నుంచి కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనితో పాటే సమాంతరంగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. నిజానికి ఇటీవల ఆయనకు యువ దర్శకులు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమెడల కథలు వినిపించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు తదుపరి సినిమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, సుధాకర్ చెరుకూరి దీన్ని నిర్మించనున్నారని, అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.